మన ప్రాచీన సంస్కృతి వారసత్వాలను పరిరక్షించుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. యువతలో చారిత్రక సంస్కృతి వారసత్వ సంపదపై అవగాహన పెంచే లక్ష్యంతో హెరిటేజ్ వాక్ నిర్వహించామన్నారు. స్థానిక కళలను ముఖ్యంగా 400 ఏళ్ల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మల తయారీని ప్రోత్సహించేందుకు ఈ తరహా వారసత్వ కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని కలెక్టర్ ప్రకటించారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా ఆధ్వర్యంలో విజయవాడలోని బాపు మ్యూజియంలో హెరిటేజ్ వాక్ ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా జెండా ఊపి ప్రారంభించారు. బాపు మ్యూజియం నుంచి ప్రారంభమైన ఈ వాక్ మొగల్రాజ్పురం గుహల వరకు సాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ యువతలో చారిత్రక సంస్కృతి వారసత్వ సంపదపై అవగాహన పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. యువత నుంచి విశేష స్పందన రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మన చరిత్ర సంస్కృతి పట్ల నేటి తరానికి అవగాహన కల్పించడం ద్వారా వాటిని పరిరక్షించుకోవచ్చునన్నారు. మన జిల్లాలోని పర్యాటక ప్రాంతాలైన కొండపల్లి కోట, కనకదుర్గ ఆలయం, మొగల్రాజ్పురం గుహలు, అక్కన్న మాదన్న గుహలు, గాంధీ హిల్ వంటి వారసత్వ ప్రదేశాలను సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వీటి పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. జిల్లా పర్యాటక శాఖ, జిల్లా యంత్రాంగం, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్తో పాటు పలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక కళలను ముఖ్యంగా 400 ఏళ్ల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మల తయారీని ప్రోత్సహించేందుకు ఈ తరహా వారసత్వ కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా మొగల్రాజ్పురం గుహల వద్ద విద్యార్థులు మన ప్రాచీన సంస్కృతిని విశదీకరించే విధంగా నిర్వహించిన ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. విజయవాడ మున్సిపాలిటీ స్టేడియంలో ఈవినింగ్ మ్యూజిక్ లైవ్ కన్సర్టు, డప్పు కళాకారుల ప్రదర్శన, అలాగే లైవ్ బ్యాండ్ ఇవన్నీ ఉంటాయి. ఇది ఒక రోజు ఫుల్ పవర్ ప్యాక్డ్ వరల్డ్ మ్యూజియం డే సెలబ్రేషన్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంటు, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగము, ఆర్కియాలజీ డిపార్ట్మెంటు, అట్లాగే కల్చర్ అండ్ క్రియేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్టేట్స్ మీడియా సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ జిల్లా వాసులందరూ, అలాగే ముఖ్యంగా విజయవాడ వాసులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని కోరుకుంటూ, ముఖ్యంగా యంగ్ జనరేషన్స్కి ఫ్యూచర్ నెక్స్ట్ ఈ జెన్జీ జనరేషన్ ఏమన్నారో మీరు హిస్టరీ, కల్చర్ అండ్ మ్యూజియంస్ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఈ కార్యక్రమంలో. కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వండి. దీనికి ముందుకు వస్తున్న ఆల్ ఆర్గనైజేషన్స్, ఇంటాక్ కావచ్చు, జిజ్ఞాస కావచ్చు, అలాగే ఎన్జిఓస్ కావచ్చు, స్పిరిటెడ్ ఇండివిజువల్స్ కావచ్చు, విజయవాడ వాసులు చాలామంది ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో సహృదయంగా పాల్గొనండి. ఇటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తూ యూత్స్ని మోటివేట్ చేస్తూ మన హిస్టరీ, మన కల్చర్, ట్రెడిషన్ గురించి తెలియజేస్తూ ఫ్యూచర్ని ఎలాగా మనము తీర్చిదిద్దుకోవాలి, ఫ్యూచర్లో ఎలాగ మనం డెవలప్ అవ్వాలి, విజన్ ఆంధ్రప్రదేశ్ అలాగే వికసిత భారత్ని ఎలాగా మనం సాధించాలనే దానికి ఇటువంటి కార్యక్రమంలో మనకు పునాది దొరుకుతుందని నేను భావిస్తున్నాను.